నీలిమ కథలు. నీలిమ మరియు జగదీష్ ఇద్దరూ కలిసిపోతారు. అరే, మీకింకా తెలీదా? అయితే ముందు జరిగిన కథ మొత్తం ఒకసారి చూసి ఇక్కడికొచ్చేయండి. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఇంటికొస్తారు. అయ్య బాబోయ్, వచ్చేసారా? ఆగండి ఆగండి, హారతిత్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ముఖ్యంగా ఎదిరింటావిడ దిష్టి అన్నీ పోయి మీరు 4 కాలాల పాటు సల్లగా ఉండాలండి బాబు. చాలులే కనకం, ఇక మమ్మల్ని ఇంట్లోకి రానివ్వు. మొత్తానికి కలిసిపోయారన్నమాట. మీరొస్తుంటే అచ్చమ్మ వీధి చివరి గుళ్ళో ఉండే సీతారాముల్లానే ఉన్నారమ్మా. పొగిడింది చాలే కాని అమ్మ ఇంకా రాలేదా? లేదు బాబుగారండి, ఇయాలే వస్తానన్నారు గాని ఏంటో మరి ఇంకా రాలేదు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఆగండి ఆగండి అమ్మగారు, మీకు కూడా దిష్టి తీస్తాను ఉండండి. అరే వద్దు, నాకు ఏ దిష్టి అక్కర్లేదు అంటూ చాముండేశ్వరి బాధగా ఇంటికొస్తుంది. ఏంటత్తయ్యా, చాలా బాధగా కనిపిస్తున్నారు. ఏం జరిగింది? ఊర్లో అందరూ బాగానే ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా? అందరూ బాగానే ఉన్నారు. మరేమైందమ్మా? ఎందుకు బాధగా ఉన్నావు? ఏంటమ్మగారు, కొంపదీసి బకెట్ దండేసిన మన పెద్ద బాబుగారుగానేమైనా గుర్తొచ్చారా ఏంటి? అరే, నువ్వు ఊరుకోవే కనకం, ఊరికే నన్ను విసిగించకు. అసలే నేను చాలా బాధలో ఉన్నాను. అయ్యో, ఏమైంది అత్తయ్యగారు? ఎందుకిలా బాధపడుతున్నారు చెప్పండి. ఏం చెప్పమంటావు నీలిమ? ఎన్నో ఏళ్ల తర్వాత నేను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళాను. కానీ ఆ ఊరిని విడిచి వచ్చేందుకు అస్సలు నాకు మనసు రాలేదు. అక్క కూడా నన్ను ఇంకొన్ని రోజులుండమని చెప్పింది. కానీ నీకు ఆరోగ్యం బాగోలేదు కదా అని వచ్చేశాను. ఇంత దూరం వచ్చాను కానీ నా మనసు మాత్రం అక్కడే ఆ ఊర్లోనే ఉండిపోయింది. భయపడకండమ్మగారు, ఊర్లో ఉన్నోళ్ళని ఆ మనసుని పార్సల్ చేసి పంపమని చెప్తానులేండి. కనకం, ఈ మధ్య నీకు మాటలు బాగా ఎక్కువవుతున్నాయి. వెళ్ళు, వెళ్ళి అందరికోసం టీ పెట్టుకొని తీసుకొనిరా. వెళ్తాంలే అమ్మగారు, అయినా మేం పని చేసేటోళ్ళం, మీరు పని చేయించేటోళ్ళం. వెళ్తాంలేండి. అలా పాపం చాముండేశ్వరి తన ఊర్ని గుర్తు తెచ్చుకుని తెగ బాధపడిపోతూ ఉంటుంది. ఇలా చిన్నపిల్లలా ఏడిస్తే ఎలా అమ్మా? ఇప్పుడేంటి, నీకు మళ్ళీ ఆ ఊరికి వెళ్ళాలనిపిస్తుంది అంతే కదా? ఇప్పుడు నీలిమ ఆరోగ్యం కూడా బాగానే ఉంది. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఏమంటావు నీలిమ? అవును, నా ఆరోగ్యం బాగానే ఉందత్తయ్య. మొన్ననే జ్వరమంతా తగ్గిపోయింది. చాలా రోజుల నుంచి మనం ఎక్కడికి వెళ్ళలేదు. వచ్చిన ఇబ్బందుల్ని ఎదుర్కోవడమే సరిపోయింది. సరదాగా గడపడానికి అసలు సమయమే దొరకలేదు. కాబట్టి మనమందరం పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం. కొన్ని రోజులు అక్కడే ఉందాం. వాళ్ళతో కలిసి సమయాన్ని గడుపుదాం. ఈ ఐడియా కూడా బాగానే ఉంది. ఏమంటారత్తయ్య? నిజంగా పల్లెటూరికి వెళ్దామా? మీరు సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు. అక్కడ ఆ పల్లెటూరులో ఉండగలుగుతారా? ఎవరు చెప్పారమ్మగారు నేను సిటీలో పెరిగానని? మంది పక్కా పల్లెటూరు. ఏ, నా భాష చూస్తుంటే మీకు తెలియట్లే? నేను అందరితో ఇట్టే కలిసిపోతాను. నాకు తెలిసి నువ్వెక్కడైనా ఉండిపోగలవే. చంద్రమండలం మీద కూడా హాయిగా బూజులు దులుపుకుంటూ బతికేస్తావు. కానీ నా బాధంతా నా కొడుకు అలాగే కోడలు గురించే. అయ్యో అత్తయ్య, మీరు మా గురించేం ఆలోచించకండి. నేను చిన్నప్పుడు కొన్ని రోజుల పాటు మా అమ్మమ్మ గారింట్లోనే పెరిగాను. నాకు కూడా పల్లెటూరు అలవాటుంది. కాబట్టి మీరు అస్సలు భయపడకండి. అవునమ్మా, కొన్ని రోజుల పాటు మనం పల్లెటూరుకి వెళ్దాం. పెద్దమ్మ కుటుంబంలో కలిసి హాయిగా గడుపుతాం. అలా వాళ్ళందరూ చాముండేశ్వరి అక్క అయిన భువనేశ్వరి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అందరూ తమ తమ బట్టలు సర్దుకుంటూ ఉంటారు. కనకం కూడా బట్టల మూట సిద్ధం చేసుకుంటుంది. అలా అందరూ పల్లెటూర్కి బయలుదేరతారు. నాకు ఎంగేజ్మెంట్ వచ్చేస్తుందమ్మగారు. ఏంటి ఎంగేజ్మెంటా? ఇదెప్పుడు ప్లాన్ చేశావే? అంటే రెండో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయావా? అరేచీ, రెండో పెళ్ళేంటి? పాత మొగుడు పెట్టిన టార్చరు. నాకు పెళ్లి మీదే నమ్మకం ఎగిరిపోయిందండి బాబు. మళ్ళీ మరో మొగాడి జోలికి నేనేళ్లను. మరి ఎంగేజ్మెంట్ అన్నావు? అవునండి, తెగ ఉత్సాహం ఆనందం తన్నుకొచ్చేస్తుందంటున్నా. అదే ఎగ్జైట్మెంటు. ఓహో, అది ఎగ్గు జట్టు కాదే, ఎగ్జైట్మెంట్. కనకం మాటలు భలే ఉంటాయి. ఎంగేజ్మెంట్ అనేసరికి నేను చాలా కంగారు పడ్డాను. మన గయ్యాళి కనకంతో వేగే ఆ అదృష్టవంతుడు ఎవరో అనుకున్నా. అలా వాళ్ళందరూ ఎంతో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పల్లెటూర్కి వెళ్తారు. అలా వారు పల్లెటూర్లోకి అడుగుపెట్టగానే అక్కడున్న ఆడవాళ్లందరూ చాముండేశ్వరి దగ్గరకొస్తారు. ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. చాముండేశ్వరి వాళ్లతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంటుంది. "హ, చూస్తుంటే ఈ ఊర్లో అత్తయ్యగారికి ఎక్కువ మంది స్నేహితులున్నట్టున్నారు. ఇంటికి కూడా రాకుండా అత్తయ్య బయటే కూర్చుండిపోయారు. జగదీష్,
నీకిల్లెక్కడుందో తెలుసా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊళ్ళో అన్నిటికంటే పెద్ద ఇల్లు మా పెద్దమ్మగారి ఇల్లే. పదండి, మనం అలా వెతుక్కుంటూ వెళ్దాం. ఇప్పట్లో అమ్మ వచ్చేలా లేదు. అమ్మగారు మాటలు పడి మర్చిపోతారేమో. భోజనం ఇయ్యలకి ఇంటికొచ్చేయండి. అలా జగదీష్, నీలిమ మరియు కనకం అలా ఇంటిని వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. జగదీష్ ఎప్పుడో చిన్నప్పుడు పల్లెటూరుకొచ్చుంటాడు. కాబట్టి అతనికి అడ్రస్ తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. నీలిమ మరియు కనకం ఇద్దరూ చుట్టూ ఉన్న పల్లెటూర్ని చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక ఇంటి లోపల నుండి ఒక అమ్మాయి పరుగులు తీస్తూ బయటకొస్తుంది. బుద్ధుందా మీకసలు? ఏం చేస్తున్నారు మీరు? ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. అంత నాశనం చేసేశారు. ఓ, ఏంటమ్మాయి నువ్వు? ఊరుకుంటున్నాం కదా అని తెగ మాట్లాడేస్తున్నావు. నా గురించి నీకు ఇంకా తెలీదు. అయినా మీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? మీరేమైనా పెద్ద గొప్పోళ్ళా? అనవసరంగా నా ముగ్గు మొత్తం నాశనం చేసేశారు. అలా ఆ అమ్మాయి తను వేసిన ముగ్గు చూపిస్తుంది. నీలిమ సరిగ్గా ఆ ముగ్గుపై నిలబడి ఉంటుంది. అయ్యో, తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. నేను చూసుకోలేదు. చూసుకోలేదంటే వదిలేస్తాననుకుంటున్నావా? ఉదయం 5 గంటలకే నిద్ర లేచి కల్లాపి జల్లి పేడతో అలికి ఆ తర్వాత ముగ్గు పెట్టి ఆ తర్వాత గొబ్బెమ్మను పెట్టాను. ఇంత కష్టపడి నా ఇంటి ముందు ముగ్గు వేస్తే నువ్వు వయ్యారంగా నడుచుకుంటొచ్చి నా ముగ్గు మొత్తం పాడు చేస్తావా? ఇవాళ నిన్నస్సలు విడిచిపెట్టను. ఇంతలో అదే ఇంట్లో నుండి ఒక పెద్దావిడ నడుచుకుంటూ బయటికొస్తుంది. గొంగో, ఏంటి అరుపులు? మళ్ళీ ఎవరితో గొడవపడుతున్నావు? ఎప్పుడు చూసినా గొడవ పడటమేనా? పెద్దమ్మా, అరే పెద్దమ్మా, నువ్వా? ఎలా ఉన్నావు? నేను జగదీష్ని. అరే జగదీష్, నువ్వా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. అప్పుడే ఎంత పెద్దవాడు అయిపోయావు. ఓ, ఈవిడగారేనా పెద్దమ్మగారు? నువ్వు మాత్రం అసలేమీ మారలేదు పెద్దమ్మా. ఇదిగో, ఈ అమ్మాయి నా భార్య. పేరు నీలిమ. ఇక నేనేమో వీరొక్కగానొక్క ముఖ్యమైన, అద్భుతమైన, అందమైన, ఆకర్షణీయమైన పని మనిషినమ్మా. ఈ అమ్మాయి మాటలు భలే ఉన్నాయి. ఏంటి గంగా, నువ్వు వీళ్లతో ఎందుకు గొడవ పడుతున్నావు? అన్నట్టు చెప్పడం మర్చిపోయారు. ఈ అమ్మాయి పేరు గంగ, నా కోడలు. ఏం చెప్పమంటారత్తయ్య? ఉదయం లేచి ఎంత కష్టపడి ముగ్గు వేశాను. ఇదిగో ఈ అమ్మాయి వచ్చి నా ముగ్గు మొత్తం తొక్కేసింది. చూడండి నా ముగ్గు మొత్తం ఎలా అయిపోయిందో. ఇదిగో అమ్మాయి, నువ్వు చేసిందేం బాగోలేదు. అయ్యయ్యో, అలా గొడవ పడితే ఎలా చెప్పు? ఇప్పుడు వీళ్ళు మనింటికి అతిథులు. అందులోనూ ఈ అమ్మాయి నీకు చెల్లెలవుతుంది. ఇలా వచ్చిన వాళ్లతో గొడవ పడితే ఎలా? ఏమనుకోగమ్మా, నా కోడలికి ఇంటి పనులన్నా వంట పనులన్నా చాలా ఇష్టం. ఎవరైనా తను చేసిన పనిని పాడు చేస్తే పాపం చాలా కోపం వచ్చేస్తుంది. అయ్యో, నన్ను క్షమించండి. నేను కావాలని పని చేయలేదు. అడ్రస్ వెతికే ఆలోచనలో పడి ఎక్కడ కాలు పెడుతున్నానో కూడా చూసుకోలేదు. అరే, మరేం పర్వాలేదులే. ఇంతకీ చాముండేశ్వరి ఎక్కడా? తనని ఇంట్లోనే వదిలిపెట్టొచ్చారా? అయ్యో లేదు లేదు, ఆమెని తీసుకురాకుండా అసలు ఎలా ఉంటాం? ఆమె కూడా మాతో పాటు వచ్చింది, కానీ ఊర్లోకి అడుగు పెట్టగానే ఆమెకి తన స్నేహితులు కనిపించారు. అంతే, అక్కడే ఆగిపోయి వాళ్లతో ముచ్చట్లు చెప్తూ కూర్చుంది. మా చాముండేశ్వరి ఎప్పుడు ఇంతే. తనకు ఈ ఊరన్నా ఈ ఊర్లో ఉన్నవాళ్ళన్నా చాలా ఇష్టం. సరే, మీరు లోపలికి రండి. అలా భువనేశ్వరి వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తుంది. కాని గంగ మాత్రం నీలిమని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అలా కొంత సమయానికి చాముండేశ్వరి కూడా ఇంటికొచ్చేస్తుంది. ఏంటి చాముండేశ్వరి, నీకిప్పుడు తీరిక దొరికిందా రావటానికి? అవునక్క, బయట నా స్నేహితులు నన్ను ఆపేశారు. వాళ్లతో మాట్లాడుతుంటే అసలు నాకు టైమే తెలియలేదు. ఏదేమైనా వయసైన సమయంలో మనం పుట్టి పెరిగిన ఊర్లో ఉంటే ఆ సంతోషమే వేరు. చిన్నత్తయ్య గారు వచ్చారా? ఇదిగోండి మంచినీళ్లు తీసుకోండి. గంగా, ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నానత్తయ్య. ఇంతకీ మీ ప్రయాణం ఎలా జరిగింది? ఆ, బాగానే జరిగింది. అన్నట్టు నీకు మా వాళ్లని పరిచయం చేయలేదు కదా. ఇదిగో, వీడు నా కొడుకు, పేరు జగదీష్. ఇక ఈ అమ్మాయి నా కోడలు, పేరు నీలిమ. బాగా చదువుకుంది, తెలివైంది కూడా. అంతేకాదు, నా కొడుక్కి కూడా చదువు నేర్పింది. వాడికి లోకజ్ఞానం కూడా తెలిసి వచ్చేలా చేసింది. మా ఇంటికి వచ్చే సమస్యలన్నింటినీ తీరుస్తూ ఉంటుంది. అవునా, అంత బాగా చదువుకుందా? అయితే మీ కోడలు నాలాగా రొయ్యల ఇగురు చేయగలుగుతుందా? అదే, ఆ రోజు నేను మీకు చేసి పెట్టిన రొయ్యల ఇగురంటే మీకు చాలా ఇష్టం కదా. అలా వంట చేయగలుగుతుందా? అలా ఎవ్వరూ చేయలేరులే. ఏదేమైనా నీ కోడలు వంటలు అదరగొట్టేస్తుందక్కా. చుట్టుపక్కల ఊర్లోని తిరిగి ఎంతో కష్టపడి ఈ అమ్మాయిని నా కొడుకు ఎంచుకున్నాను. ఇప్పుడు వాడు మిలిటరీలో పనిచేస్తున్నాడు. నా కోడలే నన్ను అలాగే మా ఆయన్ని బాగా చూసుకుంటుంది. అన్ని పనులు చేస్తుంది. నా దృష్టిలో చదువుకున్న అమ్మాయి కంటే అన్ని పనులు తెలిసిన అమ్మాయే గొప్ప.
సరిగ్గా చెప్పారత్తయ్య. ఎంత చదువుకుంటే ఏం లాభం? ఆడపిల్లకే పనులు తెలిసుండాలి కదా. అలా గంగ నీలిమని చూస్తూ అంటుంది. నీలిమకి బాధ కలుగుతుంది. వెంటనే కనకం నీలిమతో ఇలా అంటుంది. ఏంటమ్మగారు, ఈ అమ్మాయి కాస్త విచిత్రంగా ఉంది. మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది కనకం. పద, మనం మన గదిలోకి వెళ్దాం. అసలే చాలా అలసిపోయాను. కాస్త విశ్రాంతి తీసుకోవాలి. అలా నీలిమ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు నీలిమ ఉదయాన్నే నిద్రలేస్తుంది. తన గదిలో నుండి బయటకొస్తుంది. నీలిమకి చాలా తలనొప్పిగా ఉంటుంది. వెంటనే వంటగదిలోకి వెళ్తుంది. అరెరే, ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఏమైంది? నిన్నంతా ట్రావెల్ చేసి చాలా తలనొప్పిగా ఉంది. అందుకే టీ పెట్టుకోవడం కోసం వంటగదిలోకొచ్చాను. చూసారా అత్తయ్య, మీ చెల్లెలి గారి కోడల్ని? ఎప్పుడే నిద్రలేచి సరాసరి వంటగదిలోకొచ్చేస్తుంది. ఇలా ఎవరైనా చేస్తారా? కోడలన్నాక వంటగదికొచ్చే ముందు స్నానం చేసి, పూజ చేసి, చక్కగా తయారై ఆ తర్వాత వంటగదిలోకి రావాలన్న విషయం మీకు తెలీదా? ఏంటి చాముండేశ్వరి ఇది? నీ కోడలు ఇప్పుడే నిద్రలేచి నేరుగా వంటగదిలోకి వచ్చేసింది. అయ్యో, అవునా? అవును, వంటగదంటే అన్నపూర్ణాదేవి కొలువై ఉండే దేవాలయం లాంటిది. అలాంటి వంటగదిలోకి ఇలా ఎవరైనా వస్తారా? బాగా చదువుకుందని చెప్పావు, తనకీ మాత్రం కూడా తెలీదా? అలా భువనేశ్వరి అనటంతో చాముండేశ్వరి నీలిమని పక్కకి లాక్కొని వెళ్తుంది. అయ్యో నీలిమ, ఏంటిలా చేసావు? ఇది మనిల్లు కాదు, అలాగే పట్నం కూడా కాదు. ఇది పల్లెటూరులో ఉండే మా అక్క భువనేశ్వరి ఇల్లు. ఇక్కడ కాస్త సాంప్రదాయాలు అలాగే పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. నువ్విలా చేస్తే నా పరువు ఏమవుతుంది చెప్పు? కాని అత్తయ్య, నాకు చాలా తలనొప్పిగా ఉంది. అందుకే వంటగదిలోకి వెళ్ళాను. దీనికి నా చదువుకి ఏంటి సంబంధం? అయ్యో, అలా మాట్లాడకు నీలిమా. మా పెద్దమ్మ వింటే బాగోదు. సరే, నువ్వెళ్ళి తయారైరా. అలా జగదీష్ నీలిమతో చెబుతాడు. నీలిమ తన గదిలోకి వెళ్లి తయారై వస్తుంది. ఇంటికి అతిథులొచ్చారు కదా, అందరికీ కాస్త ఎక్కువగా ఆహారం ఉండాల్సుంటుంది. ఇక్కడ నేను కిచెన్లో చాలా బిజీగా ఉన్నానత్తయ్య. ఒక పని చేయండి, నీలిమని ముగ్గు వేయమని చెప్పండి. ఇదిగో నీలిమా, వెళ్ళి ముగ్గు వేయి. ఇలా అయినా పెద్దమ్మ నిన్ను మెచ్చుకుంటుందేమో చూద్దాం. అలా అందరూ చెప్పడంతో నీలిమ ముగ్గు వేయడానికి గుమ్మం ముందుకు వెళ్తుంది. కానీ నీలిమకి ముగ్గు వేయటం రాదు. ఇదేంటి, నేనిలా ఇరుక్కున్నాను? నాకేమో ముగ్గు వేయటం రాదు. ఇప్పుడేం చెయ్యాలి? అయ్యో, చిన్నప్పుడే ఏదో ఒక ముగ్గు నేర్చుకునుంటే బాగుండేది. ఒక పని చేస్తాను, గీతలతో ఏదో ఒకటి వేస్తాను అంటూ నీలిమ తనకి నచ్చినట్టుగా గుమ్మం ముందు గీతలు వేస్తూ ఉంటుంది. అక్కడికి చాముండేశ్వరి, భువనేశ్వరి అలాగే గంగ వస్తారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఎవరైనా ముగ్గు వేసే ముందు చుక్కలు పెట్టుకుంటారు, కానీ నువ్వేంటి గీతలు వేస్తున్నావు? మీకింకా అర్థం కాలేదా? నీలిమకి ముగ్గులు వేయటమే రాదు. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా గీతలు వేస్తుంది. ఇదిగో నీలిమ, నువ్వు కాస్త పక్కకి వెళ్ళు. అసలే ఉదయం 8 గంటలైపోతుంది. నీకు ముగ్గు రాదన్న విషయం ముందే చెప్పేస్తే బాగుండేది కదా అంటూ గంగ ముగ్గు వేయటం మొదలు పెడుతుంది. అయ్యో చాముండేశ్వరి, నీ కోడలికి ముగ్గు వేయటం కూడా రాదా? అంటే చెప్పాను కదక్కా, తను సిటీలో పెరిగినమ్మాయి, బాగా చదువుతుంది. ఇలా ఇంటి పనులు వంట పనులు పెద్దగా రావు. సరిపోయింది, నీకింకో అమ్మాయి దొరకలేదా? పోయి పోయి ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్నావు. నాకు చెప్పుంటే ఈ చుట్టుపక్కల పల్లెటూరులో జగదీష్ కోసం ఒక మంచి అమ్మాయిని వెతికేదాన్ని కదా. చూడు, ఒకసారి నా కోడల్ని చూడు, ఎంత సంప్రదాయంగా ఉందో, ఎంత పెద్ద ముగ్గు వేస్తుందో చూడు. ఆయన ఇదేం చూసావు? సంక్రాంతి సమయంలో నా కోడల్ని చూడాలి. ఊరంతా ముగ్గులు వేసేస్తుంది. ఏదేమైనా చదువుకున్న పట్నం అమ్మాయి కంటే ఒళ్ళు వంచి పనిచేసే పల్లెటూరు అమ్మాయిలు చాలా గొప్ప అంటూ భువనేశ్వరి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గంగ కూడా ఆ ముగ్గు వేయటం ముగించి ఇంట్లోకి వెళ్తుంది. ఏంటమ్మా, వీళ్ళిలా ఉన్నారు? వచ్చినప్పటి నుండి మన మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇంకా వీళ్లతో ఎన్ని రోజులుండాలో ఏమో. అలా అందరూ నీలిమని ఏదో ఒక మాట అంటూ ఉంటారు. నీలిమ బాధపడుతూ ఉంటుంది. కాని పైకి మాత్రం నవ్వుతూ వారి మధ్య తిరుగుతూ ఉంటుంది. ఏంటమ్మగారు, మీరిలా కూర్చొనున్నారు? ఇదేమైనా మీ పిన్ని గారిల్లు అనుకుంటున్నారా? ఇది మీ పెద్ద అత్తయ్య గారిల్లు. ఇక్కడ మీరు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. అవునా? ఏదో ఒకటి చెయ్యాలంటావా? తప్పదమ్మగారు, చెయ్యాల్సిందే. అలా కనకం చెప్పడంతో నీలిమ వంటగదిలోకి వెళ్తుంది. హాయ్. పెద్దవాళ్ళకెవరైనా హాయ్ చెప్తారా? నమస్కారం చెప్పాలి. ఏంటి చిన్నత్తయ్య, నీ కోడలికి ఇది కూడా తెలీదా? సారీ. నమస్కారం అత్తయ్య. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? అంటే ఏదైనా వంట చేద్దామని వచ్చాను. ఓ, వండాలనుకుంటున్నావా? ఏం వండుతావు?
బిర్యానీ వండుతాను. హ! మాకసలు ఆ బిర్యానీలో తినే అలవాట్లేదు. మేం రాగి సంకటి, నాటుకోడి పులుసు ఇలాంటివే తింటాం. సరే, చాలా రోజుల నుండి వంటగదిలో వంట చేసి చేసి నేను కూడా అలసిపోయాను. నాకు కూడా కాస్త విశ్రాంతి కావాలత్తయ్య. ఇదిగో నీలిమ, నువ్వు రాగి సంకటి, నాటుకోడి పులుసు వండి. పదండి అత్తయ్య, మనం బయటికి వెళ్దాం. అలా అందరూ వంటగది నుంచి బయటికొచ్చేస్తారు. అయ్యో! ఇదేంటి ఇలా జరిగింది? నాకేమో ఆ రాగి సంకటి చేయడం చేత కాదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అబ్బా! ఊరికే ఉండకుండా అనవసరంగా వంట చేస్తానని చెప్పాను. అలా నీలిమ సతమతమైపోతూ ఉంటుంది. ఎలాగోలా పులుసు వండుతుంది. కానీ వంట అయిపోయిందత్తయ్య. అరే, ఇదేంటమ్మాయి, రాగి సంకటి చేయమంటే రాగి జావ చేసావు? అంటే అత్తయ్య, అది మరి నేను సంకటే చెయ్యాలనుకున్నాను. కానీ అది కాస్త జావా అయిపోయింది. హ! అసలేమాత్రం వంటరానిదానివి. ఎందుకు వంటగదిలోకొచ్చావు? వంట చేస్తా అంటూ ఎందుకు గొప్పలు చెప్పావు? అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి. చదువు ఒక్కటే సరిపోదమ్మా. ఇంట్లో పనులు చేయడం కూడా రావాలి. వంట వండి మన వాళ్ళకి ప్రేమగా వడ్డించకపోతే ఇంక ఎంత చదువుకొని ఏం లాభం? సరిగ్గా చెప్పావమ్మా. అలా అందరూ మళ్ళీ నీలిమని ఏదో ఒక మాట అంటారు. నీలిమ బాధపడుతుంది. ప్రతిరోజూ గంగా నీలిమని ఏదో ఒక రకంగా విసిగిస్తూ ఉండేది. గంగా నీలిమని ఒక చదువుకున్న ముద్దులా చూసేది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు అందరూ కలిసి పొలానికి వెళ్తారు. అందరూ సరదాగా పొలంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులైందో ఇలా పొలానికొచ్చి సరదాగా కబుర్లు చెప్పుకొని. ఏదేమైనా పల్లెటూర్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందక్కా. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఒక పామొచ్చి భువనేశ్వరిని కాటువేస్తుంది. అందరూ భయపడిపోతారు. గంగైతే భువనేశ్వరిని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో అత్తయ్య, ముందు మీరు ఆ గంగని చూసుకోండి. జగదీష్, అసలిక్కడ హాస్పిటల్ ఎక్కడుంది? ఈ ఊళ్ళో అసలు హాస్పిటల్ లేదు. అయితే ముందు మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. పెద్దత్తయ్య గారు, మీరు అస్సలు కంగారు పడకండి, భయపడకండి. భయపడకుండా ఎలా ఉండమంటావమ్మా? అయ్యో! అబ్బా! అమ్మా! అలా కొంతసేపటికి గంగకి మెలకువ వస్తుంది. అయ్యో అత్తయ్య, అప్పుడే మీకు వందెలు నిండిపోయాయా? అయ్యో, కొద్ది క్షణాల్లో మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారే. అరే, కాసేపు నువ్వేం మాట్లాడకు. అత్తయ్య, మీరు ముందు కంగారు పడకండి. నేనా పాముని చూశాను. అదొక సాధారణమైన పాము మాత్రమే, విషపూరితమైన పాము కాదు. అలా నీలిమ చెప్పడంతో భువనేశ్వరి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడు మీరు ఈ కాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదపకూడదత్తయ్య. సినిమాల్లో చూపిస్తారుగా, కరిచిన చోట గట్టిగా తాడుతో కట్టమని. ఇప్పుడే కట్టేద్దాం. అలాగే మొన్నొక సినిమాలో హీరోకి పాము కరిచిన చోట నోటితో కొరికి విషాన్ని లాగేశాడు. అలాగే చేస్తాను. అమ్మా తల్లి, నువ్వు నీ సినిమా చికిత్సని ఇక్కడ చేయాలనుకోకు. ఏవండి, ఈ కాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకూడదు. ఎంత వీలైతే అంత త్వరగా మన అత్తయ్యగారిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళాలి. తమ్ముడి కారుంది, కానీ నాకు కారు నడపడం రాదు. మరేం భయపడకండి, నాకు కారు నడపడం వచ్చు. అలా నీలిమ వెంటనే భువనేశ్వర్ని తీసుకుని చాలా వేగంగా ఆసుపత్రికి తీసుకుని వెళ్తుంది. ఆసుపత్రిలో చేర్పిస్తుంది. డాక్టర్లు ఎంతో కష్టపడి భువనేశ్వరి ప్రాణాలు కాపాడతారు. మీ ఆయుష్ గట్టిదే, అందుకే మీరు బ్రతికి బయటపడ్డారు. సరైన సమయానికి మీ వాళ్ళు మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొనొచ్చారు కాబట్టి సరిపోయింది. అలాగే మిమ్మల్ని కూడా మెచ్చుకొని తీరాలి. మీరసలు ఏమాత్రం భయపడలేదు. భయపడి ఉంటే ఆ ప్యానిక్ వల్లనే సగం ప్రాణాలు పోయేవి. నాకు పాము కరిచిన వెంటనే చాలా నొప్పి, అలాగే భయం వేసింది డాక్టర్. భయంతో వణికిపోయాను. కానీ మా నీలిమ ఏమాత్రం భయపడొద్దని చెప్పింది. కరిచిన పాము అంత విషపూరితమైంది కాదని చెప్పింది. అందుకే నేనంతగా భయపడలేదు. కరిచిన పాము విషపూరితమైనదే, కానీ అబద్ధం చెప్పి కూడా మంచి పని చేశారు. ఇలాంటి సమయంలో భయపడ్డం వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అలాగే కాలు ఏమాత్రం కదపకుండా కూడా మంచి పని చేశారు. అలాగే సరైన సమయానికి హాస్పిటల్కి వచ్చారు. ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడాయి. డాక్టర్ నీలిమని అభినందించి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. నీలిమా, నువ్వు కార్ని ఎంత వేగంగా నడిపావో తెలుసా? చాలా సూపర్గా నడిపావు. చిన్నపిల్లవైనా నీకు దండం పెట్టకుండా ఉండలేకపోతున్నానమ్మాయి. నా ప్రాణాల్ని కాపాడావు. అయినా ఈ చిన్న చిన్న చిట్కాలన్నీ నీకెలా తెలుసు? అలాగే కారు నడపడం కూడా ఎలా వచ్చు? ఇవన్నీ నేను కాలేజీ రోజుల్లోనే నేర్చుకున్నానండి. అలాగే పాము కరిచిన వెంటనే ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలో అనేది కూడా మాకప్పుడే నేర్పారు. చదువుకుంటున్న రోజుల్లోనే ఇవన్నీ నేర్చుకున్నాను. వచ్చినప్పటినుంచి ఏదో ఒకటి అంటూనే ఉన్నాను నిన్ను. చదువుకొని ఏం లాభం అంటూ నిన్ను నానా మాటలన్నాను. కానీ నువ్వు చదువుకున్న చదువే ఈ రోజు నా ప్రాణాల్ని కాపాడింది. ఇప్పుడు అర్థమవుతుంది. కేవలం ఇంటి పనులు, వంట పనులు చేయడం మాత్రమే కాదు,
ఆడపిల్లకి చదువు కూడా ముఖ్యమే అని. అలా భువనేశ్వరి నీలిమని మెచ్చుకుంటుంది. ఇదంతా చూస్తున్న గంగకి కూడా బుద్ధి వస్తుంది. భువనేశ్వరి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తుంది. ఆడపిల్లకు కేవలం ఇంటి పని, వంట పని మాత్రం నేర్పితే తను తన కుటుంబం యొక్క ఆకలి తీర్చగలదు. కాని చదువు నేర్పితే తన కుటుంబానికి వచ్చిన ఆపదని సైతం ఎదుర్కొని ప్రాణాలని కాపాడగలదు. ఏదేమైనా ఆడపిల్లలకు అన్నీ అవసరమే.